ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినును. యోహాను సువార్త 8:47 ఈ మాట ఉంది. ఈ మాట రాయబడింది. ఏమంటున్నాడండి? దేవుని సంబంధమైన వాడు దేవుని మాట వినును. మనం ఎవరి సంబంధం అంటే దేవుని సంబంధం కాబట్టి దేవుని మాట లోబడుతూ ఉంటాం. కాబట్టి ఇది నాన్న ఎవరి సంబంధం ఉంటున్నాం అంటే మనం దేవుని సంబంధం అంటే దేవుని చిత్తం నెరవేర్చిపెట్టలేగా, దేవుని కార్యాలు మనం నెరవేర్చిపెట్టలేగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాం. అందుకే మనం మీరు దేవుని సంబంధం కారు కనుక మీరు వినరని చెప్పాను. ఏమంటున్నారు? సంబంధ కార్యం అంటే వినడం, దేవుని చిత్తం నెరవేర్చి దేవుని మాట లోబడరు, వాక్యానుసారం జీవితం జీవించి. ఎందుకని వాళ్ళు ఏమంటున్నారు? ఎలాగున్నారు? దేవుని సంబంధం కారు. మీరు దేవుని సంబంధం దేవుని మాట వినును అంటే ఈ దినాన్న మనం పరీక్ష చేసుకోవాలి. ప్రభు అంటున్నాడు, మీరు దేవుని సంబంధం అంటే నా మాటకు లోపడుతుంది. నా మాట అంటే ఎటువంటి పాపం చేయకుండా ప్రేమ, సమాధానం, శాంతి, సంతోషం మనలో ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభుని మరలా చెప్తున్నాను, ప్రభుని ఆనందించమండి దేవుడు. కానీ దేవుని సంబంధం ఇప్పుడు కూడా ప్రభుని ఆనంద. యోబు దేవుని ఆనందించి తనకు ఆస్తి అంతా పోయినా కానీ ఎవరినైనా ఆనందించి దేవుని యందు ఆనందించాడు యోబు గారు. అలాగే మనం కూడా దేవుని ఆనందించబడలేకపోతే దేవుని సంబంధిగా ఉండాలి. మనం ఎప్పటికైనా క్రీస్తు సంబంధమే. ఎందుకంటే మనం వెళ్ళబోయేది క్రీస్తు దగ్గరికి వెళ్తాం కాబట్టి ఎవరి సంబంధం? క్రీస్తు సంబంధంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క వాగ్దానం సహోదరుడా, సహోదరి, మనం ఎప్పుడు కూడా ఆ దేవుని సంబంధమైన కృపా దేవుడు మనకు దయచేయను గాక. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాం. 1 యోహాను రాసిన పత్రిక 5:1 2 యోహాను రాసిన పత్రిక 1:9 క్రీస్తు బోధ నిలిచి ఉండక దాన్ని విడిచి ముందుకు సాగు ప్రతివాడు దేవుని అంగీకరింపినవాడు. చూడండి, క్రీస్తు బోధ నిలిచి ఉండక దాన్ని విడిచి ముందునకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపిన వాడు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడండి? బోధ నిలిచి ఉండాలి, వాక్యానుసారం జీవితం చేయాలి. ఆ బోధను నిలిచినవాడు తండ్రి కుమారుని అంగీకరించాడు. దేవుని మాట లోబడేవాడు తండ్రి కుమారుని అంగీకరించేవాడని ఈ వాక్యం బోధిస్తున్నాడు. ఇదన్నాను మనం ఎలా ఉన్న దేవుని సంబంధం పెట్టే దేవుని మాటకి వింటాం. మరి దేవుని సంబంధం కాబట్టి ఉంటాం, దేవుని మాట వినమని వాక్యం బోధిస్తుంది. మన దేవుని సంబంధాలుగా ఉన్నాం, దేవుని మాట లోబడి దేవుని చిత్తం నెరవేర్చి దేవుని యొక్క దీవెనలు, దేవుని యొక్క ఆశ మనం పొందుకునే కృప దేవాదులను అందరికీ దయచేయను గాక. ఈ వాగ్దానం బట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం బహుగా దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తారు. మీ కొరకు, మీ కుటుంబాలకు మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారి అని యేసు ప్రభు, పరిశుద్ధ కృపగలవాడ, కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, ఎవరికి లేని ధన్యత కృప మాకు దయచేసావు. ఇదిగో నాయన, నాయన మరొక నూతన దినంలో దయచేసావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయం. నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధ సన్నిధి మాపై కుమ్మరించి నీ ఆత్మకార్యాలు జరిగించి నీ మహిమకార్యాలు జరిగి సహాయం చేసి దీవించి ఆశ్రయించి కృప చూపించమని అడుగుతున్నాను తండ్రి. మీకు వందనాలు. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు. అయ్యా నాయన, మేము చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని మా యజమానులతో పనులు ఎక్కడి జరగకుండా అందరితో సమాధానం, శాంతి, నెమ్మది దాచండి ప్రభా. ప్రతి ఒక్క కీడుని మేలుగా మార్చండి, దుష్టును సాతాను దూరపరచు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఇగో నాయన, పనులేని పనులు తెచ్చి అక్కమలు తెచ్చి జీతాల విషయంలో కారించండి. యజమాని నెలల జీతాలు ఇచ్చే కృప తెచ్చి ఇచ్చింది వ్యర్థంగా పోకుండా నీ బిడ్డ కష్టాన్ని బిడ్డ తినేలాగా సహాయం చేయండి ప్రభా. తాగుడు పెగడని వ్యసనాలు దూరపరిచిన అప్పులు బంధకాల నుంచి విడుదల దయచేసి కృప చూపించి దీవించండి. దినమంతా నీ రెక్కల చాటును భద్రపరిచి దాచి కాచి కాపాడి మీ కృప చూపించండి. మీకు మహిమకరంగా జీవించే కృప మాకు దయచండి. మిమ్మల్ని మీరు మహిమపరచుకొని ఈ దినమంతా మీ వెళ్ళే ప్రతిఫలంలో జయాన్ని, విజయాన్ని దయచేసి మీ శాసనం నిలబెట్టు కృప చూపించమని, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.